హలో గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు లంచ్లోకి ఏం రెసిపీస్ చేస్తున్నానో చూసేయండి. ఇప్పుడైతే పాలకూర అలాగే పెసరపప్పు వేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట. మీరైతే రెసిపీ చూసేయండి. నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడైతే పప్పులు ఇంత ఇష్టంగా చేసుకొని తింటున్నాను. వీక్లీ 2 times అయినా ఖచ్చితంగా చేస్తాను అనమాట. అంత చేసుకోవాలనే ఆశ కూడా ఉండిద్ది నాకు. బట్ చిన్నప్పుడు అయితే నా స్కూల్ డేస్లో నాకు బాగా గుర్తుంది. ఒక ఏజ్కి వచ్చి మనకి బాగా తెలుస్తుంది కదా. సో అప్పుడైతే అసలుకి ఈరోజు మా అమ్మ పప్పు చేస్తుందంటే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోతా. ఈ రోజు అంతా నాకు మజ్జిగే, లేకపోతే ఈ రోజంతా నాకు ఆ పిక్కిలు, అలా ఫిక్స్ అయిపోతా. లేదు మనకు ఆ రోజు ఇంట్లో డిమాండ్ ఉండిద్ది, మనం అడిగితే చేస్తారు, తన్నరు అనుకుంటే అలిగో ఏడ్చో ఇంకో కర్రీ చేయించుకొని తినేదాన్ని అనమాట. నాకు పప్పులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడైతే చాలా బాగా ఇష్టం అనమాట. ఖచ్చితంగా 2 times అయినా చేసుకుంటాను. నేను ఎప్పుడు పప్పులు ఇలాగే చేస్తాను, ఎందుకంటే మా అమ్మ ఇలాగే చేస్తుంది. అందరూ ఎవరైనా రెసిపీ నేర్చుకున్నారు అదంటే అది అమ్మ నుంచే నేర్చుకుంటారు. నార్మల్ రెసిపీస్ అయితే అమ్మ నుంచే నేర్చుకుంటాం కదా. ఏమన్నా స్పెషల్ రెసిపీస్ అయితేనే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాము. సో అలాగే ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడైనా, చాలా బాగుండిద్ది పాలకూర పప్పు. నాకు ఎప్పుడైనా సరే పప్పులు మరీ అంత థిక్గా ఉంటే నచ్చవు, కొంచెం వాటరీగా ఉంటేనే నచ్చుతాయి అనమాట. ఇక 1/2 కిలో చికెన్ ఉండింది ఫ్రిడ్జ్లో. ఇక అది కూడా ఇలాగా అన్ని మసాలాలన్నీ వేసేసి సింపుల్గా అయితే ఇలా చికెన్ పకోడీ చేసేసాను. చాలా ఈజీగా అయిపోయింది. 10 minutes to 15 minutesలో అయిపోయింది. 1/2 కిలో ఎంతసేపు చేస్తామో అలా కలపడం ఇలా వేసేసాను అనమాట. సో పాలకూర పప్పు అలాగే చికెన్ పకోడాతో దంచేయాలి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, డైరెక్ట్ లంచే అనమాట. మీలో ఎంతమందికి చికెన్ పకోడా అంటే ఇష్టం? చికెన్ పకోడా ఉంటే చాలు, పోయిన ప్రాణం తిరిగి వచ్చేస్తుంది కదా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా వీడియో.